Hi Namaste, this is Suresh and welcome to my channel Suresh Boga. సో ఈ వీడియోలో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను పిక్సార్ట్ అప్లికేషన్లో చూపిస్తాను. సో ఇది వచ్చేసి చాలా సింపుల్, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ అయితే మీరు క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇలా మనకు చూపిస్తుంది ఇమేజెస్. నేను ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, సో అది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో అని ఉంటుంది. సో యాడ్ ఫోటో క్లిక్ చేయండి. సో మీరు ఇలాంటి ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫోటో ఇలా మనకు క్లియర్గా ఉండేది. సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కట్అవుట్ అని ఉంటుంది. కట్అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా ప్రాపర్గా కింద నుంచి కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు సెలెక్షన్ అనేది ప్రాపర్గా వస్తుంది, కటింగ్ కూడా ప్రాపర్గా అవుతుంది. సో నేను కొంచెం స్పీడప్ చేసి ఇస్తున్నా. సో ఇలా మనం ప్రాపర్గా సెట్ చేసుకుంటే ఈజీగా మనకు కట్ అవుతుంది. సో ఇది సెలెక్షన్ అయిపోయింది కదా. సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ పక్కన రైట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే సో కొంచెం ఇక్కడ మనకైతే గ్యాప్లో మిగిలిపోయింది. సో ఇక్కడ నేను ఎరేజర్ టూల్ అప్లై చేసేస్తున్నా. ఎరేజర్ టూల్ అప్లై చేసిన తర్వాత ఇంకా కొంచెం రీస్టోర్ ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను రీస్టోర్ అప్లై చేస్తున్నా. రీస్టోర్ అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ క్లిక్ ఆన్ సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేయగానే అది పిఎన్జీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను కొంచెం ఇక్కడ ఇలా జూమ్ చేసేస్తున్నా. జూమ్ చేసేసి నేను ఇక్కడ అయితే ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకు డ్రా టూల్ అని ఉంటుంది. సో డ్రా టూల్కి వెళ్ళండి. సో డ్రా క్లిక్ చేసి డ్రా క్లిక్ చేయండి. డ్రా టూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కలర్ అయితే ఉంది కదా, కలర్ అయితే నేను ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేసి సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 82 వరకు ఉంచేసి పైన కనిపిస్తుంది కదా ఆ సింబల్ సెలెక్ట్ చేసుకుని హార్డ్నెస్ మనకు 100 ఉంటుంది. నేను ఇక్కడ 4 వరకు సెట్ చేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ సెట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేయండి. లేయర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఎంటీ లేయర్లోనే మనం ఒకసారి ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్. సో ఇది నా ట్రాన్స్ఫార్మ్ పనిచేయట్లేదు. సో ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసి వస్తుంది. సో మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఒక్కసారి ఇలా టూ సైడ్స్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. 2 సైడ్స్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేయగానే సో ఆ వైట్ ఎఫెక్ట్ అనేది మనకు పిక్కి వస్తుంది. సో ఇలా మనకు అడ్జస్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ యాడ్ ఫోటో అని మళ్ళీ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ నా పిఎన్జీ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ క్రాపింగ్ చూపిస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ నేను క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో నేను కొంచెం ఇది జూమ్ చేసిన తర్వాత నేను కొంచెం ఇక్కడ అడ్జస్ట్ టూల్ ఉంటుంది. అడ్జస్ట్ టూల్లో నేను ఇక్కడ బ్రైట్నెస్ అనేది నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు పిక్సార్ట్లో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన పిక్ని మనము లైట్రూమ్ ప్రీసెట్ ఇస్తాను. సో ఆ ప్రీసెట్ అనేది ఈ పిక్కి అప్లై చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు సేవ్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నేను లైట్రూమ్ ప్రీసెట్ అప్లై చేసిన పిక్. సో చూడండి క్లారిటీ అయితే బాగానే ఉంది.